హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నానండి. స్ప్రింగ్ రోల్స్ అంటే చాలా బాగుంటాయండి. పైనంతా క్రిస్పీగా, లోపల స్మూత్గా, స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉంటాయండి. భలే టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి స్ప్రింగ్ రోల్స్ అనేది. సరే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ మైదా తీసుకున్నానండి. ఇదిగోండి మైదా. ఈ మైదా అంతా కూడా ఇదిగోండి, ఇక్కడ నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, కాస్త వాము వేసుకుంటున్నాను, చాట్ మసాలా, ఇందులో కాస్త ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి అంతా కూడా. ఇలా ఆయిల్ వేసుకున్న మూలాన మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. ఇక ఆయిల్ వేసుకున్నాక మనకు పిండి అంతా ఇలా రావాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అప్పుడు మనం పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి అంతా కూడా బాగా కలుపుకొని ముద్దకయ్యేటట్టు కలుపుకోవాలి. ఇదిగో చూడండి, మనకు పిండి అంతా కూడా ఇలా కలుపుకున్నాం. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలి. ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను ఆలు ఉడకబెట్టుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా అంతా మెత్తగా చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఆలు అంతా ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఆలు అంతా మెత్తగా చేసి పెట్టుకున్నాను. ఇందులో కాస్త ఇదిగోండి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ధనియా పొడి 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూను, ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, ఇది ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నానండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు సన్నగా తరుక్కుంది. ఇక ఇవన్నీ కూడా కలిసినట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తున్నాను. సగం కప్పడంత బియ్యం పిండి వేసుకోవాలండి ఇందులో. ఇదిగోండి ఇలా వేసుకుని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ స్టఫ్ అంతా కూడా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ కలిసినట్టు కలుపుకున్న తర్వాత నిమ్మకాయ, ఒక సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. సగం కాకపోయినా మీకు ఎంత ఇష్టం ఉంటే అంతా వేసుకోవచ్చు, కానీ పుల్ల పుల్లగా టేస్ట్ భలేగా ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఈ స్టఫ్ అంతా రెడీ అయిపోయింది చూడండి. మనకు ఇది చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా బాల్స్ అన్నీ రౌండ్గా చేసి ఇదిగోండి ఇలా ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది. ఇక అన్నీ కూడా ఒకటే విధంగా చేసుకోవాలి బాల్స్ అన్నీ కూడాను. ఇవన్నీ బాల్స్ రెడీ చేసి పెట్టుకుంటాం. ఈ స్టఫ్ అంతా కూడా ఇలా చేసి పెట్టుకుని మొత్తం కూడా అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలండి. బాల్స్ అన్నీ ఇదిగోండి ఇలా చేసి పెట్టుకోవాలి. బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి అంతా కూడా తీసుకొని మన చపాతీ పిండి అంతా పిండి తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ పీట పైన సన్నగా చపాతీలాగా సన్నగా చేసుకోవాలండి. ఇదంతా కూడా ఇలా చేసుకోవాలి. ఇది పొడి పిండి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాం కదా మన పిండి తడిపేటప్పుడు. ఇలా వచ్చేసింది. అటువైపు ఇటువైపు చాక్తో కట్ చేసుకోవాలి. చేసుకొని ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ అంత వెడల్పుతోని కట్ చేసుకోవాలి, రిబ్బన్స్ లాగా. 1.5 ఇంచ్ అంతా ఉంటే సరిపోతుందండి. 1.5 ఇంచ్ అంతా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రిబ్బన్స్ అన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిను ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను కొద్దిగా 1 స్పూన్ అంత మైదా తీసుకొని అందులో వాటర్ కలుపుకొని ఇలా చేసి పెట్టుకున్నాను చూడండి. ఇదంతా దీనికి అప్లై చేసుకోవాలి. అది విచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇందాక స్టఫ్ అంతా మనం బాల్స్ చేసుకున్నాం కదా, ఈ బాల్స్ అన్ని ఇందులో పెట్టేసి చుట్టుకోవాలి. ఇలా స్ప్రింగ్ రోల్స్ అంటారు వీటిని. మధ్యలో స్టఫ్ వచ్చేసి ఇది మనకు ఇదిగోండి ఈ స్టిక్స్ అంతా కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే అప్పుడు మనకు కదలకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇంకొకటి కూడా ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మైదా అంతా అప్లై చేసుకొని ఈ బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని చుట్టుకోవాలి. మధ్యలో ఈ స్టఫ్ అంతా ఈ బాల్స్ అంతా పెట్టుకొని ఇప్పుడు ఇందాక స్టిక్స్ ఉన్నాయి కదా మనకు,
ఇదిగోండి, ఇలా పెట్టుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఇవన్నీ కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలండి. మొత్తమును అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇక ఇవన్నీ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కుతుంది. ఇక రెడీ అయినాయి కదా, ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగుతుంటుంటాయి. మనకు అటువైపు ఇటువైపు తిప్పుతూ వేయించుకోవాలి. ఎందుకంటే ఒకటే వైపు ఉంటే ఒకవైపు వేగుతుంది, ఒకవైపు వేగదు. లోపల స్టిఫ్ మనకు అది స్మూత్గా ఇప్పుడు ఎందుకంటే అది అంతా వచ్చింది కదా, ఇవన్నీ కూడా ఇటువైపు అటువైపు తిప్పుతూ వేయించుకుంటే చక్కగా వేగుతుంది. లోపల స్టఫ్ అంతా కూడా చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువైపు అటువైపు తిప్పుతూ ఉంటుంటే మధ్యలో కూడా ఇలా అనుకుంటూ వేయించుకోవాలి చక్కగా. ఇదిగోండి తిప్పుతూ ఇలా మనకు అటువైపు ఇటువైపు కాలుతూ ఇదిగో చక్కగా వేగుతున్నాయి చూడండి. ఇక ఇదంతా కూడా మనకు వేగిపోయినాయి చూడండి, మనకు గోల్డెన్ రంగులో వచ్చేసాయి కదా. ఇక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇది ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.